రుద్ర, చిన్న బాబుని ఏమైనా చూసారా? మీరేమన్నా చూసారా? రుద్ర, రుద్ర రుద్ర ఇటువంటి రుద్ర ఎక్కడికి వెళ్ళవరా? రుద్ర ఎందుకు వెళ్ళవరా? హలో వదినా, నేను విజయ్, కృష్ణన్ మాట్లాడుతున్నాను. కృష్ణ బాబు దొరికాడా? దొరికాడు విజయ్. ఇక్కడే ఓ పక్కన ఏడుస్తూ ఉన్నాడు. వాడికేం కాలేదుగా? క్షేమంగానే ఉన్నాడుగా? నథింగ్ టు వరీ, క్షేమంగా హ్యాపీగానే ఉన్నాడు. థ్యాంక్ గాడ్. రుద్ర మిస్ అయ్యాడని వదిన చెప్పగానే గుండె ఆగినంత పనైంది కృష్ణ. ఇంటి నుంచి బయలుదేరుతుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. బయలుదేరుతుంటే కాల్ చేసావు. మీరెక్కడే ఉండండి విజయ్, మేమే ఇంటికి వస్తున్నాం. త్వరగా రండి. జాగ్రత్త. ఓకే. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. సరే గౌతమి, రుద్ర జాగ్రత్త, నేను బిల్ పే చేసి వస్తాను. రుద్ర ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను వదిలేసి. తిరుగురా, తిరుగు. ఏంటి రుద్ర, ఎవరున్నారు? ఏం చూస్తున్నావు? $4,500 sir. థ్యాంక్ యూ. మనకి తెలిసిన వాళ్ళ?
ఏడుస్తున్నావు? వస్తున్నాడు. ఎవరున్నారు రుద్ర? అక్కడ ఎవరున్నారు? చూస్తుంది. గౌతమి, బిల్ పేమెంట్ అయిపోయింది, ఇక వెళ్దామా? పదండి. పద. చూడు చూడు, వెళ్ళిపోయారు. చూడు, వెళ్ళిపోయారు. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎంత టెన్షన్ ఎప్పుడు పడలేదు పిన్ని. హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయపడ్డాను. ముసుగు తీసి. ఈ పాటికి మా రౌడీ ఫిలోస్ దగ్గర నుంచి ఫోన్ రావాలే, ఎందుకు రాలేదబ్బా? ఇంకా పని అవ్వలేదేమో. అయిపోయి ఉంటది. మరి కాల్ రావాలి కదా సార్. ఏం జరుగుంటుందయా లయ్యరు? జుట్టు పీక్కుందామంటే నెత్తి మీద బొచ్చు కూడా లేదు. నీకేమని తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? ఏమీ జరిగుండదు. నీకెలా తెలుసు? కొన్ని అద్భుతాలు జరగాలంటే అమృత ఘడియలు కావాలి, కానీ ఇప్పుడున్నవి దుష్ట ఘడియలు. థ్యాంక్స్. రాహుకాలంలోనే గ్రహణం పట్టేది, చెడ్డ సమయంలోనే జనాలు చచ్చేది. జాతకాలు జ్యోతిష్యాలు మాకు తెలుసబ్బా. నేను చెప్తుంది మనకి దుష్ట ఘడియలు అని. కావాలంటే మీ రౌడీస్కి ఫోన్ చేయండి. మనకి దుష్టగడియలా? రేయ్, వెంకటరత్నం ఫోన్ చేస్తున్నాడు రా. ఏం చెప్తావు? పని అవ్వలేదని చెప్పు. ఫీల్ అవుతాడేమోరా. హలో. అబ్బా, ఎంతసేపు రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తరేంట్రా? ఏమైందిరా? పని అవ్వలేదు సార్. పని అవ్వలేదా? ఎలా మిస్ చేశారా? చిన్న బొడ్డోని చంపడం కూడా చేత కాలేదా? సారీ సార్. డేయ్, నీ సారీ ఖరీదంతో తెలుసా? ఆ బొడ్డోడిని మర్డర్ చేసినందుకు నీకు 10 లక్షలు ఇద్దామనుకున్నాను రా. మిస్ అయినందుకు మాకు బాధగానే ఉంది సార్, కానీ ఈ లోపు బాబు వాళ్ళ డాడీ వచ్చాడు. కొంప తీసి ఆడి గిర దొరికిపోయారా మీరు? జస్ట్ మిస్ సార్. అమ్మాయ్యా, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, మొత్తం ఫ్యామిలీనే లేపేస్తాను. థ్యాంక్స్. చిన్న బొడ్డోని చంపలేకపోయారు కానీ మీకు ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలా? ఫ్యామిలీ ప్యాకేజీ సార్ అలా అనకండి సార్, అప్పుడప్పుడు అలా మిస్ అవుతూ ఉంటుంది. అటెంప్ట్ చేసిన ప్రతిసారి మిస్ అవుతుంది. ఇక్కడ ఫోన్ పెట్టండి. పదరా వెళ్దాం. ఛా, ఈ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. అన్నట్టు పని జరగదని ముందే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పావు? కొంప తీసి ఆ రౌడీ ఫెలోస్ తో ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందా నీకు? మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటినా? గ్రహాలు మనకి అనుకూలంగా లేవని చెప్పానా? ఇదిగో, ₹1,00,00,000 ఖర్చైనా పర్లా శ్రీహరికోటకి వెళ్ళి ఓ రాకెట్ మాట్లాడి పైకి పంపించి గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉండేలా మార్చేస్తా. ఎలా ఉంది ఐడియా? ఏ ఐడియా బాలేదా సార్? రాకెట్ పంపాలంటే 1 కోటి సరిపోదు సార్, 100 కోట్లు కావాలి. 100 కోట్ల? 100 కోట్ల?
అమ్మో అంత బడ్జెట్ మన దగ్గర లేదు కానీ గ్రహాలన్నీ మనకు అనుకూలంగా సెట్ అయ్యే వరకు వెయిటింగ్ చేద్దాం. రుద్ర, ఎక్కడికి వెళ్ళిపోయావు రుద్ర? నువ్వు కనిపించలేదని ఈ బాబా ఎంత కంగారు పడ్డాడో తెలుసా? ఇంకెప్పుడు ఇలా చేయకు నాన్న. నీపై ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. నీలో నాకు జీవితాన్ని ఇచ్చిన మా అన్నయ్యని చూసుకుంటున్నాను. నువ్వు మా వంశ వారసుడిరా, మా కుల దీపానివి. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నిన్ను చేజార్చుకుంటే అన్నయ్య నన్ను క్షమించడా? ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను ఆశ్రయించుకుంటాడు. రుద్ర ఏంటి దేవుడి ప్రతిరూపం వదినా? మనకు దూరమైన అన్నయ్య జ్ఞాపకం. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వీడిని అంత అజాగ్రత్తగా ఎలా వదిలేశారు? రుద్ర ఏ పరిస్థితిలో పుట్టాడో మీకు తెలుసు. రుద్ర కోసం మీ జీవితాన్ని ప్రాణాల్ని ఫలంగా పెట్టారు. అనసూయ వదిన సంకల్పం, అన్నయ్య గొప్పతనం, మా అమ్మ ఆరాటం కలిస్తేనే వీడు. మనమంతా కలిసి వీడికి మంచి జీవితాన్ని ఇవ్వాలి, గొప్ప భవిష్యత్తునివ్వాలి, కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. అవసరమైతే వీడి కోసం ప్రాణాలైన ఇవ్వాలి. వీడి కోసం మనం ఏం చేసినా తక్కువే వదినా. నేను మిమ్మల్ని తప్పుపట్టట్లేదు వదినా, కానీ జరగకూడని తప్పేదైనా జరిగితే అప్పుడు అందరం బాధపడాలి. రుద్రకి మీరు కన్నతల్లి వదినా. వీడికి రక్తం పంచినవారు, ప్రాణం పోసినవారు. మీకు అమ్మతనం గురించి, ఆ బాధ్యత గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పాల్సిన దురదృష్ట పరిస్థితులు మళ్ళీ తెచ్చుకోవద్దు. వీడికి మనం అంటే చాలా ఇష్టం వదినా. మీరంటే ప్రాణం. అందుకే మీరు కనిపించేదాకే ఏడ్చాడు. వాడికి మాటలు రాకపోయినా, ఇంకా నడక నేర్చుకోపోయినా, తన మంచి మనసుతో మిమ్మల్ని వెతికాడు. మిమ్మల్ని ఆపద నుంచి ఆదుకున్నాడు. వీడి మీ కొడుకు కాదు వదినా, మా అన్నయ్య. తప్పుగా మాట్లాడితే క్షమించండి. వీడి కోసం మీ జీవితాలను త్యాగం చేశారు. వీడి కోసం కృష్ణ తనకు పుట్టబోయే వారసుని కూడా వద్దన్నాడు వదినా. దానికి నాకు సంతోషంగానే ఉంది. మీరు రుద్రకి తల్లిదండ్రులు అవడం వీడి అదృష్టం. వీడే మన ఆనందం వదినా. ఈ ఆనందాన్ని శాశ్వతం చేయండి. అన్నయ్య జ్ఞాపకాల్ని వీడికి ప్రతిరూపంగా పెరగనివ్వండి. నాకంతే చాలు, చాలు. అమ్మా రా.
గుడ్ మార్నింగ్ గౌతమి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు తెచ్చారేంటండి? మరి నువ్వు ఇవాళే పుట్టావు కదా, బుల్లి బుజ్జాయివి, అందుకే నేను తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఈ చిన్ని అమ్మాయి గారికి పుట్టినరోజు కానుకగా ఓ బహుమతి కూడా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. హే, ఏంటిది? స్నానం చేసి ఈ శారీ కట్టుకుని వస్తే చూసి సంతోషిస్తాను. అవును, నువ్వు ఇప్పుడే పుట్టావు కదా, మరి నీకు శారీ కట్టుకోవడం రాదుగా, అందుకని నేను దగ్గరుండి కట్టివనా? అక్కర్లేదు, నేను అన్ని నేర్చుకుని పుట్టాను. ఏయ్, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. పుట్టక ముందే ఎలా నేర్చుకుంటారు? ఏ అభిమన్యుడు అమ్మ కడుపులోనే పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదా? ఓ, అలా అంటావా? ఇక మీరు బయటికి దయచేస్తే నేను రెడీ అవుతాను. ఆ, వెళ్తానులే, కానీ నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి రిటర్న్ లో నాకేం గిఫ్ట్ లేదా? ఇది నా పుట్టినరోజు కాబట్టి మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను మీకెందుకు ఇవ్వాలి? కానుకలు ఇచ్చి పుచ్చుకోవాలమ్మా. మీరంటే ఎప్పుడో పుట్టారు, నేను ఇప్పుడే పుట్టిన పాపాయిని కదా, నేనేం కానుకివ్వగలను? ఆహా, మాటలు బాగా నేర్చావు, కానీ నేను మొండోని వదిలిపెట్టను. నువ్వు మొన్న ఆపేశావు కదా ముద్దు, అది ఇప్పుడు ఇవ్వు. నేను ఇవ్వను. ఈరోజు గిఫ్ట్ ఇస్తానని నువ్వు నాకు షాపింగ్ మాల్లో కూడా చెప్పావు కదా, ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నేనే తీసుకుంటాను. వద్దు. ఏయ్, 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 ఆగు గౌతమి. ఆగను. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తావమ్మా? ముద్దిచ్చి వెళ్ళు. ఇవ్వవా? అమ్మాయి గారు, రుద్రబాబు లేచారమ్మా. గుడ్ మార్నింగ్ రుద్రా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్. వట్టి విషసేనా? కానుకలేం లేవా? అమ్మాయి గారికి నేనేం గిఫ్ట్లు ఇస్తాను బాబు? పానకంలో పుడకలా మాత్రం వస్తావు. ఏంటి బాబు? ఏం లేదు, కిందకెళ్ళి పూజకి ఏర్పాట్లు చేయి. అలాగేనయ్యా. ఆ లక్ష్మి, అయ్యగారిని కూడా తీసుకెళ్ళు. ఏయ్, నేను ఇంకా స్నానం చేయలేదు, నువ్వు వెళ్ళు. ఎందుకమ్మా, పూజకి నేను ఒక్కదాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ. మీరు కూడా వెళ్ళి స్నానం చేయండి. కిస్ ఇస్తే వెళ్తాను. ఫ్రెష్ అవ్వకుండా కిస్ ఏంటి? వెళ్ళండి. మరి ఇందాక రుద్రకి ఇచ్చావు కదా. రుద్రకి ఎన్నైనా ఇస్తాను. ఏయ్, ఇది అన్యాయం. అన్ని రుద్రకేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఒక్కటే ఇవ్వచ్చు కదా. ఒక్కటి లేదు, ఒకటిన్నర లేదు. వెళ్ళండి. సరే, నాకు ముద్దులు ఎలా పెట్టవో నేను చూస్తాను. సాయంత్రం లోపు డజన్ ముద్దులు తీసుకుంటాను. ఛాలెంజ్. గుడ్ లక్. మీ డాడీకి ముద్దులు కావాలంట్రా? ఈవినింగ్ దాకా ఊరించి ఇద్దరం కలిసి ఇద్దాం. విజయ్ బాబు, విజయ్ బాబు. నమస్తే బాబు. నమస్తే నమస్తే నమస్తే. ఏ పని మీద వచ్చారు?